హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొద్దు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్కి సంబంధించిన టీవీఎస్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మన ఫేస్బుక్ అకౌంట్. ఫ్రెండ్స్, ఓన్లీ యూట్యూబ్ ఛానల్ సంబంధించిన పోస్టే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. ఓకేనా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను కన్ఫామ్గా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఫ్రెండ్స్, ఓకేనా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మన డిగ్రీ థర్డ్ సెమిస్టర్ సంబంధించిన బిజినెస్ స్టాటిస్టిక్ యూనిట్ 4 ప్రాబబుల్ ఎర్రర్ సంబంధించిన ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈరోజు ఈ వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, చూడండి, నేను ఆల్రెడీ యూనిట్ 2 సంబంధించినవి, యూనిట్ 3 సంబంధించిన యూనిట్ 4లో కాల్పియర్సన్ కొలేషన్ అండ్ స్పియర్మన్ ఆర్ ర్యాంక్ కొలేషన్ అండ్ ఈక్వల్ ర్యాంక్స్ కొలేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి యొక్క వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడవచ్చు. ఈ రోజు మాత్రం మనం పర్టికులర్గా ప్రాబబుల్ ఎర్రర్ సంబంధించిన ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాబబుల్ ఎర్రర్ సంబంధించిన ఫార్ములా అనేది ఉంది. ఫ్రెండ్స్, ఆ ఫార్ములా వచ్చేసరికి చూడండి, పి అంటే ప్రాబబుల్ ఎర్రర్ అనమాట, ఈక్వల్ టు 0.6745 ఇంటూ 1 - r² / ఓకేనా, ఈ విధంగా మన ఫార్ములా ఉంది. ఫ్రెండ్స్, ఓకేనా, చూడండి అసలు ముందే మనం ప్రాబ్లం అనేది ఏ విధంగా ఇచ్చాడు అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రాబ్లమే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే నేను కాల్పియర్సన్ సంబంధించిన ఇక్కడ ఈ యూనిట్ 4లో ఫస్ట్ టాపిక్ కాల్పియర్సన్ కొలేషన్ సంబంధించిన ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, సేమ్ అక్కడ ఉన్నదే ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ ఆర్ ఎంత వచ్చింది, 0.90 వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ మీరు ఈ వీడియో చూడండి, మీకు అర్థమైంది. ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, 0.90 వచ్చింది. 0.90 వచ్చింది. ఇక్కడ ప్రాబబుల్ ఎర్రర్ పీడిఎఫ్లో కూడా చూడండి, యాస్టీజ్ ఇక్కడ కూడా 0.90 వచ్చింది. 0.90 వచ్చింది. ఫస్ట్ మీరు ఏంటంటే ఈ టేబుల్, ఓకేనా, ఇక్కడ మీరు చూసిన ఈ టేబుల్ అండ్ ఇక్కడ మీరు చూసిన ఈ క్యాలిక్యులేషన్ అండ్ 0.90 అనేది ఏ విధంగా వచ్చింది అనేది నేను ఇక్కడ ఈ వీడియో ఈ కాల్పియర్సన్ సంబంధించిన ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియో అనేది నేను ఇప్పుడు ప్లే చేస్తాను, మీరు చూడండి. కాల్పియర్సన్ కొలేషన్ సంబంధించిన ఫార్ములాస్ వచ్చేసరికి 2 ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ టూ ప్రాబ్లమ్స్లో మీకు ఇష్టం వచ్చిన ఏదైనా వన్ ఫార్ములా యూజ్ చేసి మీరు కాల్పియర్సన్ కొలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, నేను ఈ 2 ప్రాబ్లమ్ సహాయంతో నేను చూపిస్తాను. ఓకేనా, మీరు దీంతో చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది, దీంతో చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది, నో ప్రాబ్లం. ఓకేనా, నేను 2 ఫార్ములాతో నేను మీకు చేసి చూపిస్తాను. ఓకేనా, ముందుగా అసలు ప్రాబ్లం అనేది ఏ విధంగా ఉంటుందో చూడండి. ఈ ప్రాబ్లం అనేది ఏ విధంగా ఉందంటే చూడండి, క్యాలిక్యులేట్ కాల్పియర్సన్ కొలేషన్. ఓకేనా, కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్. ఓకేనా, మనకి డేటా వచ్చేసరికి ఏమి ఇచ్చాడో చూడండి. ఎక్స్ అని చెప్పి 42, 44, 58, 55, 89, 98, 66 ఆ విధంగా మనకి ఎక్స్ వాల్యూస్ ఇచ్చాడు. నెక్స్ట్ వై వాల్యూస్ వచ్చేసరికి 56, 49, 53, 58, 65, 76, 58. ఓకే, ఈ విధంగా మనం వాల్యూస్ ఇచ్చాడు. తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ పర్టికులర్గా మీరు సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఫ్రెండ్స్, మీరు టేబుల్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ కాల్పియర్సన్ కొరిలేషన్ అని ఇక్కడ ఈ విధంగా హెడ్డింగ్ పెట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ బాక్సెస్ అనేవి, కాలమ్స్ అనేవి మీరు ఏమేమి తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఎక్స్ అని, ఓకే, ఎక్స్ వాల్యూస్, తర్వాత డిఎక్స్ అనమాట, తర్వాత డిఎక్స్ స్క్వేర్, తర్వాత డిఎక్స్ పాయింట్ డివై ఆ యొక్క కాలం, నెక్స్ట్ డివై స్క్వేర్. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేయాలంటే 7 కాలమ్స్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇలా 7 కాలమ్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఎక్స్ సంబంధించిన వాల్యూస్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఉన్న వాల్యూస్ మొత్తం మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా, తర్వాత ఏం చేస్తారంటే వై వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వై వాల్యూ ప్లేస్లో వై వాల్యూకి సంబంధించిన వాల్యూస్ మొత్తం ఎంటర్ చేయండి. ఓకేనా, తర్వాత ఏం చేస్తారంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఎక్స్ వాల్యూస్ మొత్తాన్ని యాడ్ చేయండి. ఓకే, నేను యాడ్ చేసి చూపిస్తాను చూడండి. మనకి ఏమున్నాయి, 42 ఉంది, 42 + 44 + 58 + 55 + 89 + 98 + 66. ఇక్కడ ఉన్న
ఎక్స్ వాల్యూస్ మొత్తం మనం యాడ్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 452 వచ్చింది కదా. అదే 452 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత దీనికి పర్టికులర్గా నేను నేమ్ ఏమి ఇచ్చాను అంటే సిగ్మా ఎక్స్ వాల్యూ అనేది చెప్పి మనకి వాల్యూ ఎంత వచ్చింది 452 వచ్చింది. ఓకేనా. తర్వాత ఏం చేస్తారంటే మీరు వై వాల్యూస్ మొత్తాన్ని యాడ్ చేయండి. వై వాల్యూస్ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుందో చూద్దాం. 56 ప్లస్ 49 ప్లస్ 53 ప్లస్ 58 ప్లస్ 65 ప్లస్ 76 ప్లస్ 58 వాల్యూస్ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 415 కదా. అదే 415 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాను. దీనికి పర్టికులర్గా నేమ్ వచ్చేసరికి సిగ్మా వై అని ఇచ్చాను. ఓకేనా. ఈ విధంగా మనకి ఎక్స్ వాల్యూస్ అండ్ వై వాల్యూస్ అనేవి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసాము. వై వచ్చేసరికి 415 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ వచ్చేసరికి 452 వచ్చింది. ఓకేనా. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, దీనికి ఈ వై వాల్యూస్ సంబంధించిన మొత్తం వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్స్ వాల్యూ సంబంధించిన వాల్యూస్ యొక్క టోటల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఎక్స్ బార్ అని చెప్పేసరికి ఎక్స్ బార్ అని చెప్పి ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై ఎన్ అని చెప్పండి. ఎన్ అని చెప్పేసరికి ఇది ఒక ఫార్ములా అనమాట. తర్వాత ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఉన్న ఎక్స్ టోటల్ వాల్యూ మొత్తం ఎంత వచ్చింది 452 వచ్చింది. డివైడెడ్ బై 7 అనమాట. 7 అనేది మనం ఎందుకు వేసామంటే చూడండి, 1 2 3 4 5 6 7 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నేను బై 7 అని చెప్పేసాను. ఇన్ కేస్ మీరు చేసే ప్రాబ్లంలో 5 ఉంటే 5 వేయండి, 7 ఉంటే 7 వేయండి, 6 ఉంటే 6 వేయండి, 9 ఉంటే 9 వేయండి. ఓకేనా. తర్వాత ఏం చేయాలంటే ఈ 2 నెంబర్స్ని డివైడ్ చేయండి. చేస్తే మనకి ఎంత వచ్చింది 452 డివైడెడ్ బై 7 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 64.5714 ఆ విధంగా సంథింగ్ వస్తానే ఉంది కదా. మనకి ఏంటంటే పాయింట్ తర్వాత 2 నెంబర్స్ తీసుకుంటే సరిపోయింది. పాయింట్ తర్వాత 2 వాల్యూస్ వచ్చేసరికి మనకి ఏమున్నాయి 64.57 ఉంది కదా. జస్ట్ నేను పాయింట్ తర్వాత 2 నెంబర్స్నే తీసుకున్నాను. తీసుకుంటే మనకి 64.57 వచ్చింది కదా. అదే 64.57 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ అదే విధంగా వై వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. వై వాల్యూ ఎంత వచ్చింది మనకి టోటల్గా సిగ్మా వై వచ్చేసరికి ఎంత వచ్చింది 415 వచ్చింది కదా. అదే 415 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. డివైడెడ్ బై 7 అని వేసాం. 7 అని ఎందుకు వేసామంటే ఇక్కడ వై వాల్యూస్ మొత్తం ఎంత ఉన్నాయి 1 2 3 4 5 6 7 7 ఉన్నాయి కాబట్టి నేను 7 వేసాను. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఆ రెండు వాల్యూస్ని డివైడ్ చేయాలి. 415 డివైడెడ్ బై 7 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 59.28 చేస్తే మనకి వాల్యూ వచ్చింది కదా. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 నెంబర్స్ తీసుకుంటే సరిపోద్ది. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ వచ్చేసరికి 28 ఉన్నాయి కదా. అదే 28 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా. ఈ విధంగా మనం ఏం చేసామంటే ఈ ఎక్స్ బార్ అండ్ వై బార్ యొక్క వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా డిఎక్స్. ఈ డిఎక్స్ వాల్యూస్ అనేవి ఏ విధంగా వచ్చాయంటే నేను చెప్తాను ఇప్పుడు చూడండి. ఓకే, ఈ డిఎక్స్ వాల్యూస్ అనేవి ఏ విధంగా వచ్చాయంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది 42 ఉంది. ఈ 42 మైనస్ ఎక్స్ బార్ వాల్యూ అనేది ఎంటర్ చేయండి. 42 మైనస్ మనకి ఎక్స్ బార్ వాల్యూ ఎంత వచ్చింది 64.57 వచ్చింది కదా. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. ఎంటర్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది మైనస్ 22.57 వచ్చింది కదా. అదే 22.57 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. మైనస్ 22.57 అనేది వాల్యూ ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఈ 44 మైనస్ ఇక్కడ ఈ వాల్యూ ఎంత ఉంది ఎక్స్ బార్ వాల్యూ 64.57 ఉంది కదా. చేయండి, చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది మైనస్ 20.57 ఉంది కదా. అదే మైనస్ 20.57 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి 58 మైనస్ 64.75 చేయాలి. 58 మైనస్ 64.57 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది మైనస్ 0.57 వచ్చింది కదా. అదే మైనస్ 6.57 వచ్చింది కదా. అదే మైనస్ 6.57 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఏముంది 55 ఉంది. 55 మైనస్ మళ్ళీ ఎక్స్ బార్ 64.57 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది మైనస్ 9.57 వచ్చింది కదా. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి చూడండి, నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది 89 ఉంది. 89 మైనస్ ఈ ఎక్స్ బార్ వాల్యూ 64.57 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 24.43 వచ్చింది కదా. అదే
అదే 24.43 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది, 98 ఉంది. ఈ 98 మైనస్ ఎక్స్ బార్ వాల్యూ ఎంత 64.57 కదా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది 33.47 ఉంది. అదే 33.47 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఏముంది 66 ఉంది. 66 మైనస్ 64.57 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 1.43 ఉంది కదా, అదే 1.43 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఇప్పుడు మనం టోటల్గా డిఎక్స్ వాల్యూస్ మొత్తం ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, సపరేట్గా నెగిటివ్ వాల్యూస్ మొత్తాన్ని ఒకసారి యాడ్ చేయండి, తర్వాత పాజిటివ్ వాల్యూస్ మొత్తాన్ని ఒకసారి యాడ్ చేయండి. ఓకేనా, చూడండి యాడ్ చేద్దాం. ఫస్ట్ నెగిటివ్ వాల్యూస్ మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేస్తాం. 22.57 ప్లస్ 20.57 ప్లస్ 6.57 ప్లస్ 9.57 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది. ఓకే, ఇక్కడ మిస్టేక్ పడింది, సారీ. నేను మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి. 22.57 ప్లస్ 20.57 6.57 నెక్స్ట్ 5.57 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 59.28 ఉంది కదా, అదే 59.28 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. మనం క్యాలిక్యులేట్ చేసింది నెగిటివ్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత ఇప్పుడు పాజిటివ్ వాల్యూస్కి యాడ్ చేద్దాం. పాజిటివ్ వాల్యూస్ ఏమున్నాయి 24.43 ప్లస్ 33.43 ప్లస్ 1.43 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 59.28 వచ్చింది కదా. ఇక్కడ మీకు పాయింట్లలో డిఫరెంట్ వస్తే నో ప్రాబ్లం, జస్ట్ పాయింట్ ముందు వాల్యూస్ సేమ్ ఒకేలా ఉంటే సరిపోయేది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ఏంటంటే నేను ఈ సిస్టంలో క్యాలిక్యులేటర్లో మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తున్నాను. ఇవనేది ఎక్కడ ప్రిపేర్ చేసి అంటే నేను నా మొబైల్లో క్యాలిక్యులేట్ చేసి నేను ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత టూ నెంబర్స్ ఉన్నాయి కదా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఇక్కడ ఏంటంటే 8 ఉంది, ఇక్కడ వచ్చేసరికి 9 ఉంది. మీకు ఏం ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం. ఇక్కడ పాయింట్ ముందు వాల్యూస్ సేమ్ ఉంటే సరిపోద్ది. ఓకేనా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. తర్వాత ఏం చేసాము, రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఎటువంటి డిఫరెన్స్ లేదు కాబట్టి నేను ఇక్కడ 0 ఎంటర్ చేశాను. ఓకేనా, మనకి సిగ్మా డిఎక్స్ అని చూపించి ఇక్కడ 0 వచ్చింది. ఓకేనా, ఆ విధంగా మనం డిఎక్స్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ డివై వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డివై వాల్యూస్ అనేవి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎస్, ఇక్కడ ఎక్స్ వాల్యూస్ని డిఎక్స్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసినట్టు ఇక్కడ కూడా అదే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ డివై వాల్యూస్ని. కానీ ఇవి ఎలా చేయాలంటే చూడండి, ఇక్కడ వాల్యూ ఎంత ఉంది, వై వాల్యూ 56 ఉంది. 56 మైనస్ ఇక్కడ వై బార్ వాల్యూ ఎంత ఉంది 59.28 ఉంది కదా, మనకి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది -2.8 వచ్చింది కదా, అదే -2.8 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ వై వాల్యూ ఎంత ఉంది 49 ఉంది. 49 మైనస్ ఈ వై బార్ వాల్యూ అనేది వేయాలి. వై బార్ వాల్యూ ఎంత ఉంది 59.28 ఉంది కదా, మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది 10.28 ఉంది కదా. ఇక్కడ మనం 2 వేయడం మర్చిపోయాను, నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. 49 మైనస్ 59.28 చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది 10.28 వచ్చింది కదా, -10.28 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది 53 ఉంది. ఏం చేయాలంటే 53 మైనస్ ఈ 59.28 వాల్యూ అనేది ఎంటర్ చేయాలి. చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది -2.8 వచ్చింది కదా, అదే -6.28 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది 58 ఉంది. 58 మైనస్ నెక్స్ట్ వై బార్ వాల్యూ ఎంత ఉంది 59.28 ఉంది. చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది -1.28 ఉంది కదా, అదే -1.28 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది 65 ఉంది. 65 మైనస్ ఇక్కడ వై బార్ వాల్యూ వేయాలి 59.28 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 5.72 వచ్చింది కదా, అదే 5.72 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఏముంది, నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది 76 ఉంది. 76 మైనస్ 59.28 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 16.72 వచ్చింది కదా, అదే 16.72 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది 58 ఉంది. 58 మైనస్
59.28 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, -1.28 ఉంది కదా, అదే -1.28 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఈ విధంగా మనకి డిఎక్స్ వాల్యూస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పాజిటివ్ వాల్యూస్ అన్నిటిని ఒకసారి యాడ్ చేయాలి, తర్వాత నెగిటివ్ వాల్యూస్ మొత్తాన్ని ఒకసారి యాడ్ చేయాలి. ఒకసారి యాడ్ చేద్దాం చూడండి. ఇవన్నీ నెగిటివ్ వాల్యూస్ అనమాట. నెగిటివ్ వాల్యూస్ వచ్చేసరికి 3.28 ప్లస్ 10.28 ప్లస్ 6.28 ప్లస్ 1.28 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది. ఇక్కడ చూడండి, ఏదో సంథింగ్ వన్ మిస్టేక్ పడింది, అయినా నో ప్రాబ్లం. మళ్ళీ క్యాలిక్యులేట్ చేద్దాం ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ చూడండి, నేను మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాను. 3.28 ప్లస్ 10.28 ప్లస్ 6.28 ప్లస్ 1.28 ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మైనస్ వాల్యూ ఉంది కదా, ఈ మైనస్ వాల్యూ కూడా ఎంటర్ చేయాలి కంపల్సరీగా. 1.28 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, టోటల్గా 22.4 వచ్చింది కదా, అదే 22.4 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఇక్కడ ఏం లేదు, పాయింట్ తర్వాత ఇక్కడ ఉన్న ఈ సిస్టమ్ క్యాలిక్యులేట్ ఏంటంటే పాయింట్ తర్వాత ఓన్లీ 1 డిజిటే తీసుకుంది. ఓకేనా, నేనేంటంటే పాయింట్ తర్వాత నేను 2 వాల్యూస్ అనేవి తీసుకున్నాను. నో ప్రాబ్లం. పాయింట్ ముందు వాల్యూ అనేది అందరికి సేమ్ ఉంటే సరిపోద్ది. పాయింట్ తర్వాత వాల్యూస్ అనేవి డిఫరెంట్గా వచ్చినా నో ప్రాబ్లం. ఓకేనా, నేనేం చేశాను, ఈ 22.4 వాల్యూ అనేది ఇక్కడ చూడండి వచ్చేసి అంతే ఎంటర్ చేశాను. నేను ఏంటంటే పాయింట్ తర్వాత 2 నెంబర్స్ తీసుకున్నాను. ఆ విధంగా మనకి 22.40 వాల్యూ అనేది ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనం పర్టికులర్గా నెగిటివ్ వాల్యూస్ని యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ నేను నెగిటివ్ సింబల్ యూజ్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే మనం పాజిటివ్ వాల్యూస్ని యాడ్ చేద్దాం. పాజిటివ్ వాల్యూస్ ఈ రెండే ఉంది. ఏం చేద్దాం అంటే చూడండి, 5.72 ప్లస్ 16.72 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత. ఓకే చూడండి, నేను మళ్ళీ చేస్తున్నాను. 5.72 ప్లస్ 16.72 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 22.44 వచ్చింది కదా, అదే 22.40. ఇక్కడ ఏంటంటే నేను సిస్టమ్ నేను వేరే మొబైల్లో చేసే ఫ్రెండ్స్, నా మొబైల్లో చేసేసరికి ఈ విధంగా క్యాలిక్యులేషన్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే సిస్టంలో చేసేసరికి ఈ విధంగా ఉంది. నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఏ విధంగా చేసినా కానీ సరే పాయింట్ తర్వాత వాల్యూస్ అనేవి డిఫరెంట్ వచ్చిన నో ప్రాబ్లం. పాయింట్ ముందు వాల్యూస్ మాత్రం కంపల్సరీగా మీకు వాల్యూస్ అనేవి పాయింట్ ముందు ఉన్న వాల్యూస్ మాత్రం కంపల్సరీగా సేమ్ ఈక్వల్గా ఉండాలి. ఓకేనా, పాయింట్ ముందు వాల్యూస్ సేమ్ ఒకేలా ఉంటే సరిపోద్ది ఫ్రెండ్స్. నెగిటివ్ వాల్యూస్ అండ్ పాజిటివ్ వాల్యూస్. ఓకే, మిగతా పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ నో ప్రాబ్లం, మనకి డిఫరెంట్గా ఉన్న నో ప్రాబ్లం. ఓకేనా, తర్వాత మనకి ఫైనల్గా ఏం వచ్చిందంటే సిగ్మా డివై వచ్చేసరికి 0 వచ్చింది. ఓకేనా, డిఫరెన్స్ అనేవి అంతగా ఏం లేదు కాబట్టి. ఓకేనా, అందుకే నేను 0 ఎంటర్ చేశాను. ఆ విధంగా మనకి డిఎక్స్ వాల్యూస్ అండ్ డివై వాల్యూస్ అనేవి వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏమేమి ప్రిపేర్ చేసామంటే ఎక్స్ వాల్యూస్ కంప్లీట్ అయిపోయినాయి, నెక్స్ట్ డిఎక్స్ వాల్యూస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పై వాల్యూస్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత డివై వాల్యూస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డిఎక్స్ స్క్వేర్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ డివై స్క్వేర్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇవి అనేది ఏ విధంగా వచ్చాయంటే చూడండి, ఇక్కడ ఉన్న ఈ 22.57 వాల్యూని స్క్వేర్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది ఫ్రెండ్స్. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఎక్కువ ఇంకా టైం అనేది దీనికే తీసుకుంటుంది క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం. 22.57 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 509.49. ఓకే, ఈ విధంగా వచ్చింది కదా. ఏంటంటే మనం జస్ట్ పాయింట్ తర్వాత 2 వాల్యూస్ తీసుకుంటే సరిపోద్ది. పాయింట్ తర్వాత 2 వాల్యూస్ ఏమన్నా 40 ఉంది కదా, అదే వాల్యూ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను చూడవచ్చు మీరు. 509.40 అనే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఈ రెండు వాల్యూస్ని చూడండి, ఈ 20.57కి స్క్వేర్ చేయాలన్నమాట. చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది, 423.12 ఉంది కదా, అదే
నేను ఏంటంటే పాయింట్ తర్వాత 2 నెంబర్స్ తీసుకుంటున్నాను. ఓకే, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది? 6.57 ఉంది. దీనికి నేను స్క్వేర్ చేస్తున్నా. చేస్తే ఎంత వచ్చింది? 43.46 ఉంది కదా, 16 ఉంది కదా, అదే 43.16 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ వాల్యూ ఏముంది? 9.57 ఉంది. 9.57కి మనం స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేస్తే ఎంత వచ్చింది? 91.58 వచ్చింది కదా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి, నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది? 24.43 ఉంది. దీనికి మనం స్క్వేర్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 596.582 ఉంది కదా, అదే 596.82 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది? 33.43 ఉంది. 33.43 స్క్వేర్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 1117.56 ఉంది కదా, అదే వాల్యూ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఏముంది? 1.43 ఉంది. దీనికి మనం స్క్వేర్ చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది? 2.0449 వచ్చింది కదా. నేను జస్ట్ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ తీసుకుంటే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 2.04 వచ్చింది. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టోటల్గా ఈ డిఎక్స్ వాల్యూస్ మొత్తాన్ని ఏంటంటే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే చూడండి ఎంత వాల్యూ వచ్చిందో చూద్దాం. 509.40 ప్లస్ 423 ప్లస్ 423.12 ప్లస్ 43.16 ప్లస్ 91.58 ప్లస్ 596.82 ప్లస్ 1117.56 ప్లస్ 2.04 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? చూడండి మనకి టోటల్గా వాల్యూ ఎంత వచ్చిందంటే 2784.04 వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, వాల్యూ అనేది ఏదో మిస్టేక్ పడింది. నేను మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి. 5099.40 ప్లస్ 423.12 ప్లస్ 43.16 ప్లస్ 91.58 ప్లస్ 596.58 ప్లస్ 1117.56 ప్లస్ 2.04. ఓకే, మళ్ళీ ఏంటి ఈ విధంగా వచ్చింది? ఫ్రెండ్స్ చూడండి, నేను మళ్ళీ ప్రిపేర్ చేశాను, చూపించాను, క్యాలిక్యులేట్ చేశాను. చూడండి ఇక్కడ ఉన్న యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్న వాల్యూనే నేను తీసుకున్నాను. చూడండి 509కి మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాను. నేను మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే నేను ఈ సిస్టంలో క్లిక్ చేసేసరికి మీకు లెంత్ అయిపోయింది వీడియో. ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీకు ఈజీగానే ఉంటుంది. ఓకేనా, నో ప్రాబ్లం. నేను ఈ పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లింక్ అనేది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్లు అనేవి మిస్ అయిపోతున్నాయి. ఓకేనా, ఇదంతా ఎందుకు మీకు డైరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్, ఇదే వాల్యూ అనేది వస్తుంది. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీకు వీడియో లెంత్ అయిపోయింది. ఓకేనా, టోటల్గా మనకి వాల్యూ మాత్రం ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. 1783.68. ఓకేనా, ఈ విధంగా మనకి డిఎక్స్ స్క్వేర్ వాల్యూ అనేది వచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ డివై స్క్వేర్ అంటే ఈ డివై స్క్వేర్ కూడా అదే విధంగా ఎలా ప్రిపేర్ చేయాలంటే నేను చూపిస్తాను చూడండి. ఏం లేదు, ఈ 2 వాల్యూస్ ఇంటూ చేయాలన్నమాట. ఓకేనా, చేసి చూపిస్తాను చూడండి. 3.28 ఇంటూ 3.28 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 10.75 వచ్చింది కదా. నేను ఏంటంటే పాయింట్ తర్వాత 2 వాల్యూస్ తీసుకుంటాను. పాయింట్ తర్వాత 2 వాల్యూస్ ఏమున్నాయి మనకి? 10.75 వచ్చింది కదా, అదే 10.75 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది? డివై వాల్యూ ఎంత ఉంది? 10.75
28 ఇంటూ 10.28 చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది, 105.67 ఉంది కదా. నేను ఏంటంటే జస్ట్ పాయింట్ తర్వాత 2 వాల్యూస్ తీసుకొని ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి చూడండి, ఇవే వాల్యూస్ 6.28 ఇంటూ నెక్స్ట్ దీన్ని స్కోర్ చేయాలన్నమాట. జస్ట్ దీన్ని ఓకే చూడండి, 6.28 స్కోర్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 39.43 వచ్చింది కదా. అదే 39.43 అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది, 1.28 ఉంది కదా. దీనికి 1.28 దీనికి స్క్వేర్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 1.63 వచ్చింది కదా. 1.63 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది, 5.72 ఉంది. 5.72కి స్కోర్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 32.71 ఉంది కదా. అదే 32.71 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది, 16.72 ఉంది. దీనికి స్కోర్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 279.55 ఉంది కదా. అదే వాల్యూ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ వాల్యూ మనకి ఎంత ఉంది, -1.28 ఉంది కదా. 1.28 దీన్ని స్కోర్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది మీరు చూడొచ్చు, 1.6384 ఉంది కదా. జస్ట్ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ తీసుకుంటున్నాను. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ తీసుకొని 1.63 ఈ విధంగా ఎంటర్ చేశాను. ఓకేనా. దీన్ని కూడా ఏం చేయాలంటే టోటల్గా ఈ dy² వాల్యూస్ మొత్తాన్ని యాడ్ చేయాలి. ఓకేనా. యాడ్ చేస్తాను చూడండి, 10.75 నెక్స్ట్ 105.67. ఈ ప్రాబ్లమ్స్లో అన్నిట్లో ఏంటంటే ఎక్కువ ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. టైం అనేది దీనికే, ఈ క్యాలిక్యులేషన్కే ఎక్కువ కేటాయిస్తుంది. రాయడానికి ఏం లేదు, అంతా ఈజీగానే ఉంటుంది. జస్ట్ ఈ క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి సరిపోయేది టైం మొత్తం. ఇక ఎగ్జామ్ హాల్లోకి క్యాలిక్యులేటర్ ఎంట్రీ ఉంది ఫ్రెండ్స్, మీరు తీసుకొని వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. మనకంటూ పర్మిషన్ ఉంది, నో ప్రాబ్లం. ఓకే చూడండి, మొత్తం నేను ఇక్కడ ఉన్న వాల్యూస్ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 471.37 ఉంది కదా. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకే, దాన్ని నేను ఏమంటానంటే సిగ్మా dy² అనేది ఎంటర్ ఇలా మన పర్టికులర్గా నేమ్ ఇచ్చి ఆ వాల్యూ మనకు వచ్చిన వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వాల్యూ కూడా ఇక్కడున్న టోటల్గా వాల్యూస్ మొత్తాన్ని క్లియర్గా మనం క్యాలిక్యులేట్ చేసి ఇదే వాల్యూ వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఏంటంటే వీడియో మళ్ళీ లెంత్ అయింది, ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయను. మిస్టేక్స్ ఏం లేవు, నేను క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నేను క్లిక్ చేసేటప్పుడు మిస్టేక్ వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఏంటంటే డైరెక్ట్గా నేను ఇక్కడ ఈ యొక్క పీడిఎఫ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూసి క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా. ఇదే వాల్యూ వస్తుంది అనమాట, 2783.6 ఈ వాల్యూనే వస్తుంది, నో ప్రాబ్లం. ఓకేనా. తర్వాత ఏం చేయాలంటే మనం ఇప్పటిదాకా ఏమేమి ఫైండ్ అవుట్ చేసాం, ఎక్స్ వాల్యూస్ అన్నిటిని టోటల్గా ఫైండ్ అవుట్ చేసాం, dx వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం, dx² వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం, y కంప్లీట్ అయిపోయింది, dy కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ dy² కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే dx.dy వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఈ dx ఇంటూ dy చేయాలన్నమాట. చేస్తే ఈ వాల్యూస్ అనేవి వస్తాయి. ఈ క్యాలిక్యులేషన్ మొత్తం తలకాయ నొప్పి ఎంత చేసుకుంటా కూర్చోవాలి, దీనికే సరిపోయింది టైం. ఓకేనా. అయినా నో ప్రాబ్లం, నేను చేసి చూపిస్తాను చూడండి. ఈ dx.dy వాల్యూ అనేది ఎలా వచ్చిందంటే ఈ 22.57 తీసుకోండి, 22.57 ఇంటూ ఇక్కడ dy వాల్యూ ఎంత ఉంది, 3.28 ఉంది కదా. ఆ వాల్యూ తీసుకొని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది, 74.0296 వచ్చింది కదా. జస్ట్ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ తీసుకోండి. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ తీసుకున్న తర్వాత మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 74.02 ఉంది కదా. అదే 74.02 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న 20.57 ఇంటూ 10.28 వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. 20.57 ఇంటూ 10.28 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 211.45 వచ్చింది కదా. అదే 211.45 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి, 6.57 ఇంటూ ఇక్కడ 6.
6.28 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 41.25 వచ్చింది కదా. అదే 41.25 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకే, ఈ విధంగానే అన్ని వాల్యూస్ మొత్తం మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఓకేనా, ఇదే వాల్యూ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, నేను చేసి చూపిస్తాను. నేను మొత్తం చేసి చూపించాలంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. సో అందుకని నేను డైరెక్ట్గా వేరే స్టెప్ అనేది చెప్తాను. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ dx ఇంటూ dy వాల్యూస్ని ఇంటూ మల్టిప్లై చేస్తే మనకి dx పాయింట్ dy వాల్యూస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు క్యాలిక్యులేట్ చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా, నేను ఏంటంటే డైరెక్ట్ నేను నెక్స్ట్ స్టెప్ చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి dy వాల్యూస్, dx పాయింట్ dy వాల్యూస్ మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే యాడ్ చేయండి. చూడండి, నేను యాడ్ చేసి చూపిస్తాను. 74.02 ప్లస్ 211.45 ప్లస్ 41.25 ప్లస్ 12.24 ప్లస్ 139.73 ప్లస్ 558.94 ప్లస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈ విధంగా మనం ప్లస్ వాల్యూస్ మొత్తాన్ని ఒకసారి యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న నెగిటివ్ వాల్యూ ఉంది కదా, నెగిటివ్ వాల్యూ ఎంత ఉంది మనకి, నెగిటివ్ వాల్యూ అంటే -1.83 ఉంది కదా, అక్కడ ఉన్న 1.83 వాల్యూ అనేది మనం ఇక్కడున్న ప్లస్ వాల్యూలో నుంచి మనం లెస్ చేయాలన్నమాట. ఓకేనా, చూడండి నేను లెస్ చేస్తున్నాను. 1.83 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 1035.8 కదా. నేను ఏంటంటే బై మిస్టేక్ ఏం చేశాను అంటే ఇక్కడ సబ్స్ట్రాక్షన్ అంటే నేను తీసివేయలేదు అనమాట, 1.83 వాల్యూ అనేది తీసేయలేదు. ఓకే, అందుకని నేను మర్చిపోయి డైరెక్ట్గా నేను ఇక్కడ ఓన్లీ పాజిటివ్ వాల్యూని ఎంటర్ చేశాను. ఓకేనా, మీరు మాత్రం కంపల్సరీగా ఏం చేస్తారంటే ఇన్ కేస్ ఒకవేళ వస్తే మైనస్ వాల్యూ వస్తే తీసేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ బై మిస్టేక్ నేను మర్చిపోయాను, కావాలని చేయలేదు, సారీ. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే అంటే ప్లస్ వాల్యూలోంచి మైనస్ వాల్యూ అని తీసేసి ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా, బై మిస్టేక్ నేను మర్చిపోయాను కాబట్టి డైరెక్ట్గా ఈ వాల్యూ ప్లస్ వాల్యూని ఎంటర్ చేశాను. ఓకేనా, ఈ విధంగా మనకి నేను ఇక్కడ ఉన్న వాల్యూలో ఈ వాల్యూతోనే చెప్తున్నాను, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని. ఓకేనా, ఇదే వాల్యూ అనేది నేను తీసుకుంటున్నాను, సిగ్మా dx పాయింట్ dy వాల్యూ అనేది నేను ఇదే తీసుకుంటున్నాను. మీరు మాత్రం కంపల్సరీగా ఇన్ కేస్ మీరు చేసే ప్రాబ్లంలో మైనస్ వాల్యూ వస్తే ప్లస్ వాల్యూలో అంటే ఏ వాల్యూ పెద్దగా ఉంటే ఆ వాల్యూలోంచి చిన్న వాల్యూ అనేది తీసేయండి. ఓకేనా, ఈ విధంగా మనం టోటల్గా ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ టేబుల్ అనేది ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం, dx వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం, dx స్క్వేర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం, నెక్స్ట్ dx పాయింట్ dy వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం, నెక్స్ట్ y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం, నెక్స్ట్ dy ఫైండ్ అవుట్ చేసాం, నెక్స్ట్ dy స్క్వేర్ వాల్యూస్ అనేది టోటల్గా ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ ఈ టేబుల్ మొత్తం ఏంటంటే ప్రిపేర్ చేయాలంటే అది ఒక తలకాయ నొప్పి, మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుంటా కూర్చోవాలి, దీనికో టైం సరిపోద్ది మొత్తం. ఓకేనా, టోటల్గా ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి చూడొచ్చు సిగ్మా ఎక్స్ వాల్యూ వచ్చేసరికి ఇది ఉంది, నెక్స్ట్ సిగ్మా డిఎక్స్ వాల్యూ వచ్చేసరికి 0 ఉంది, నెక్స్ట్ సిగ్మా డిఎక్స్ స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి ఈ వాల్యూ ఉంది, నెక్స్ట్ సిగ్మా డిఎక్స్ పాయింట్ dy వాల్యూ వచ్చేసరికి ఇది ఉంది, నెక్స్ట్ సిగ్మా y వాల్యూ వచ్చేసరికి ఈ వాల్యూ ఉంది, నెక్స్ట్ సిగ్మా dy వాల్యూ వచ్చేసరికి 0 ఉంది, నెక్స్ట్ సిగ్మా dy స్క్వేర్ వచ్చేసరికి ఈ వాల్యూ ఉంది. ఓకేనా, మనకి ఫార్ములా సంబంధించిన అన్ని వాల్యూస్ వచ్చాయి. జస్ట్ ఆ ఫార్ములా మనం రాసుకున్నాము, ఫార్ములా రాసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్న మనకు వచ్చిన వాల్యూస్ని జస్ట్ ఎంటర్ చేస్తే సరిపోయింది. ఓకేనా, చూడండి ఇక్కడ ఫార్ములాలో మనకి ఇక్కడ ఆర్ అనమాట, ఎక్కడైనా ఈ సింబల్ వచ్చేసరికి ఆర్, స్మాల్ ఆర్ అనమాట, ఇక్కడ మీరు చూడొచ్చు స్మాల్ ఆర్ ఇది. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవుద్ది ఏందా అని. ఓకేనా, ఎన్ వచ్చేసరికి ఎన్ అంటే ఏంటంటే నేను చెప్పాను ఆల్రెడీ, ఎన్ అంటే 1 2 3 4 5 6 7 ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ పర్టికులర్గా 7 అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ సిగ్మా డిఎక్స్ పాయింట్ dy వాల్యూ అనేది మనకి ఎంత వచ్చింది. ఓకేనా, నేను ఇదే వాల్యూ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, మీరు మాత్రం తప్పు చేయొద్దు. ఓకేనా, మీరు మళ్ళీ వీడియో అనేది లెంత్ అయిద్దని నేను డైరెక్ట్గా ఎడిట్ చేయకుండా ఇదే వాల్యూతో నేను తీసుకుంటున్నాను. ఓకేనా,
అదే వాల్యూ తీసుకుంటున్నాను. ఎంత ఉంది? 1037.63 ఉంది కదా, అదే సిగ్మా ఇదే వాల్యూని తీసుకుంటున్నాను ఏ ప్లేస్లో, సిగ్మా డిఎక్స్ పాయింట్ డివైలో. ఓకేనా. తర్వాత మైనస్ అని చెప్పి సిగ్మా డిఎక్స్ వాల్యూ ఎంత ఉంది? సిగ్మా డిఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 0 వచ్చింది. నెక్స్ట్ సిగ్మా డివై వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది. అందుకని నేను ఇక్కడ 0 ఎంటర్ చేశాను. ఓకేనా. తర్వాత మీరు కింద చూడొచ్చు బై రూట్ ఎన్ అంటే ఎంత ఉంది మనకి? 7 అని తెలుసు. ఇంటూ సిగ్మా డిఎక్స్ స్క్వేర్ అనమాట. సిగ్మా డిఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది? 2783.68 ఉంది కదా, అదే వాల్యూ అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు 2783.68 వాల్యూ అనేది ఇక్కడ తీసుకున్నాను. ఓకేనా. తర్వాత మీరు చూడవచ్చు సిగ్మా డిఎక్స్ వాల్యూ అనేది నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. ఆల్రెడీ మనకి వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది కదా, అదే 0 వాల్యూ అనేది తీసుకుంటున్నాను. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. తర్వాత ఇంటూ అని చెప్పేసరికి మళ్ళీ రూట్ అని చెప్పి ఇక్కడ ఎన్ వాల్యూ అంటే మనకి తెలుసు 7 ఉంది కాబట్టి. నెక్స్ట్ సిగ్మా డిఎక్స్ డివై స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది? 471.37 వచ్చింది కదా, అదే వాల్యూ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ సిగ్మా డివై వాల్యూ ఎంత వచ్చింది మనకి? 0. ఓకే, మీరు చూడొచ్చు ఇక్కడ సిగ్మా డివై వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది కదా, అది 0 వాల్యూ తీసుకుంటాను. మనకి పర్టికులర్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఎంటర్ చేశాను. ఓకే, నా తర్వాత ఏం చేయాలంటే జస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోయింది. మనం ఫార్ములాకు సంబంధించిన అన్ని వాల్యూస్ని ఎంటర్ చేసాము. ఓకేనా. చూడండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 7 ఇంటూ 1037.63 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 7263.41 వచ్చింది కదా, అదే వాల్యూ అనేది తీసుకుంటున్నాను. మనం మైనస్ అని పెట్టి 0 ఇంటూ 0 చేస్తే అంత 0నే కదా, సో నేను డైరెక్ట్గా ఇదే వాల్యూ అనేది నేను తీసుకుంటున్నాను. ఓకేనా. తర్వాత బై అని చెప్పి రూట్ ఉంది కదా, ఆ రూట్ వాల్యూ కూడా తీసుకొని తర్వాత ఏం చేశానంటే 7 ఇంటూ 2783.68 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? మీరు ఇక్కడ చూడవచ్చు 19,485.76 వచ్చింది కదా, అదే వాల్యూ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ మనం జీరోకి స్క్వేర్ చేస్తే అంత వచ్చింది 0నే కదా, సో అందుకని మనం రాయాల్సిన అవసరం లేదు. నేను డైరెక్ట్గా ఈ వాల్యూనే నేను ఇక్కడ ఎంటర్ చేశాను. రూట్ ఉంది కాబట్టి మన రూట్ అనేది పెట్టాను. ఓకే, నా తర్వాత మళ్ళీ దీనికి కూడా అంతే ఫ్రెండ్స్. 7 ఇంటూ 471.37 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 3219 అని వచ్చింది కదా, 299.59 వచ్చింది కదా, అదే వాల్యూ అనేది ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకేనా. తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్లో ఇదే వాల్యూ 7263.41 అంతే రాయండి. తర్వాత బై అని చెప్పి ఇక్కడ రూట్ ఉంది కదా, రూట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి 19,485.76 రూట్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 139.59 వచ్చింది కదా. ఓకేనా. పాయింట్ తర్వాత మనం 2 నెంబర్స్ తీసుకుంటే సరిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ తీసుకుంటున్నాను. అలా తీసుకోవడం వల్ల మనకి వాల్యూ ఎంత వచ్చింది? 139.59 వచ్చింది కదా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా. తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే దీన్ని కూడా రూట్ చేద్దాం. 3299.59 దీనికి రూట్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 57.44 వచ్చింది కదా, అదే వాల్యూ అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకేనా. మనకి టోటల్గా ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్న వాల్యూ అనేది అంతే ఉంచాను. తర్వాత ఏం చేశాను అంటే ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేశాను. 59 ఇంటూ 57.44 ఇక్కడ పాయింట్ మిస్ అయింది. చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 8018 వచ్చింది కదా. ఓకే, 8018.04 వచ్చింది కదా. పాయింట్ తర్వాత మనం 2 నెంబర్స్ తీసుకుంటే సరిపోయింది. ఓకేనా. అదే వాల్యూ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను.
ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఆ 2 వాల్యూస్ మనం డివైడ్ చేస్తే సరిపోద్ది. 763.41 divided by 8018.04 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 0.9058 సంథింగ్ అలా వస్తానే కదా. జస్ట్ మనం ఏం చేయాలంటే పాయింట్ తర్వాత 2 వాల్యూస్ తీసుకుంటే సరిపోద్ది. ఇక్కడ పాయింట్ తర్వాత 2 వాల్యూస్ ఎంత ఉంది, మనకి 90 ఉంది కదా, అందుకని నేను 90 అని తీసుకొని ఇక్కడ పర్టికులర్గా నేను బాక్స్లో ఎంటర్ చేసి మీకు చూపించాను. ఓకేనా, ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఒక ఫార్ములా అనమాట. నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఉంది మనకి, ఈ ఫార్ములా సాయంతో కూడా చేయొచ్చు. ఓకేనా, చూడండి నేను చేసి చూపిస్తాను. ఓకేనా, మనకి డిఎక్స్ వాల్యూ ఇక్కడ సిగ్మా డిఎక్స్ వై స్క్వేర్ సిగ్మా డిఎక్స్ పాయింట్ డివై వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ మీరు చూడొచ్చు. 1037.63 ఉంది కదా, అదే వాల్యూ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ రూట్ సిగ్మా డిఎక్స్ స్క్వేర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసాం. ఓకేనా, ఇక్కడ ఎంత తీసుకున్నా. ఓకే, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకులే, ఇక్కడ చూపిస్తాను చూడండి. సిగ్మా డిఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత ఉంది, 2783.68 ఉంది కదా, అదే వాల్యూ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ సిగ్మా వై స్క్వేర్ ఎంత ఉంది, సిగ్మా డి వై స్క్వేర్ ఎంత ఉంది, 471.37 ఉంది కదా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. మన ఫార్ములా సంబంధించిన అన్ని వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్న వాల్యూస్ని నేను అంతే ఉంచాను. తర్వాత ఏం చేశాను అంటే ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేశాను. ఫస్ట్ 2783.68 ఇంటూ 471.37 చేస్తే మనకి వాల్యూ ఎంత వాల్యూ వచ్చింది మీరు చూడొచ్చు. ఓకేనా, ఇంత పెద్ద వాల్యూ వచ్చింది. ఓకేనా, అదే వాల్యూ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను. పాయింట్ తర్వాత మనం 2 నెంబర్స్ తీసుకుంటే సరిపోద్ది. ఓకేనా, తర్వాత ఈ విధంగా తీసుకున్నాను. తర్వాత ఈ వాల్యూకి నేను ఏం చేశాను అంటే చూడండి, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రూట్ ఉంది కాబట్టి నేను రూట్ అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఈ 1037.63 వాల్యూని అంతే వచ్చి ఇక్కడ ఉన్న ఈ నెంబర్కి మనం రూట్ ఫైండ్ అవుట్ చేశాను. చూడండి, 3.24 దీనికి రూట్ అనమాట. రూట్ చేసి మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 1145.48 వచ్చింది కదా, అదే వాల్యూ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను. చూడండి, పాయింట్ తర్వాత 2 నెంబర్స్ తీసుకుంటే సరిపోద్ది, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, తర్వాత ఏం చేయాలంటే ఈ 2 నెంబర్స్ మనం డివైడ్ చేస్తే సరిపోద్ది. 1037.63 divided by 1145.48 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 0.90 వచ్చింది కదా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, మీరు చూడొచ్చు, మీరు ఏ ఫార్ములా సాయంతో చేసినా కానీ మీకు ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, చూసిన తర్వాత ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి ఆర్ వాల్యూ అనేది ఎంత వచ్చింది, 0.90 వచ్చింది కదా, అదే 0.90 వాల్యూ అనేది ఇక్కడ మనం జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ మనకి ఓకే చూడండి, మనకి ఫార్ములా వచ్చేసరికి ఏముంది, ప్రాబబుల్ ఎర్రర్ సంబంధించిన ఫార్ములా ఇదే కదా, P = 0.6745 ఇంటూ 1 - r² /n రూట్. ఓకేనా, √n. ఓకే, ఇదే కదా ఫ్రెండ్స్ ఫార్ములా వచ్చేసరికి. ఓకేనా, అదే ఫార్ములా అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, తర్వాత మనం ఏం చేయాలంటే జస్ట్ ఆ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్న 0.6745 వాల్యూ అనేది అంతే రాశాను. నెక్స్ట్ ఇంటూ అని చెప్పి 1 - r వాల్యూ అనేది మనకి ఎంత వచ్చింది, 0.90 వచ్చింది కదా, అదే 0.90 వాల్యూ అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ అనేది ఎంటర్ చేశాను. తర్వాత √n అనమాట. n అంటే మనకి చూడండి n వాల్యూ అనేది ఎలా వచ్చిందంటే నేను ఇక్కడ చూపిస్తాను. n వాల్యూ ఎలా వచ్చిందంటే 1 2 3 4 5 6 7 ఇక్కడ 7 వాల్యూస్ ఉన్నాయి కదా, సో అందుకని మనకి ఆ విధంగా మనకి n వాల్యూ వచ్చేసరికి ఇక్కడ 7 వచ్చింది అనమాట. ఇక్కడ మన ఫార్ములా సంబంధించిన అన్ని వాల్యూస్ అనేది ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోద్ది.
ఓకే ఫ్రెండ్స్, చూడండి క్యాలిక్యులేట్ చేద్దాం మనం ఏ విధంగా ఆన్సర్ అనేది వస్తుంది అనేది. ఓకే, మీరు చూడొచ్చు ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో కూడా 0.6745 అనేది యాజ్ ఇట్ ఈజ్ అంతే రాశాను. తర్వాత 1 - అనేది యాజ్ ఇట్ ఈజ్ అంతే రాశాను. ఇక్కడ ఉన్న 0.90కి నేను స్క్వేర్ చేస్తున్నాను. స్క్వేర్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 0.81 వచ్చింది కదా. అదే 0.81 వాల్యూ అనేది అంతే రాశాను. తర్వాత బై అని చెప్పి ఇక్కడ √2 ఉంది. √7 ఉంది కదా, 7కి నేను రూట్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 2.6457 ఇలా సంథింగ్ వస్తానే ఉంది కదా. జస్ట్ పాయింట్ తర్వాత 2 వాల్యూస్ తీసుకుంటే సరిపోద్ది. పాయింట్ తర్వాత 2 వాల్యూస్ ఏమి ఉన్నాయి, 2.64 ఉంది కదా. యాస్టీజ్ నేను అక్కడ ఉన్న 2.64 అనేది యాస్టీజ్ అంతే తీసుకున్నాను. ఓకేనా, ఆ విధంగా మనకి స్టెప్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి చూడండి, నెక్స్ట్ స్టెప్ అనేది ఏ విధంగా రాయాలంటే ఇక్కడ యాస్టీజ్ ఇక్కడ ఉన్న 0.6745 అనేది అంతే రాయండి. తర్వాత ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ 1 ఉంది కదా, 1 - 0.81 ఉంది, అది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. 1 - 0.81 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 0.919 వచ్చింది. 0.19 వచ్చింది కదా. అదే 0.19 వాల్యూ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను. బై 2.64 ఉంది కదా, యాస్టీజ్ నేను అంతే రాశాను. తర్వాత ఏం చేయాలంటే చూడండి, యాస్టీజ్ ఇక్కడ ఉన్న వాల్యూ 0.6745 అనేది అంతే రాయండి. 2 అని చెప్పి ఇక్కడ ఈ 2 నెంబర్స్ని డివైడ్ చేయండి. ఏమేమి ఉన్న వాల్యూస్ 0.19 డివైడెడ్ బై 2.64 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది. ఓకే, మన వాల్యూ ఎంత వచ్చింది, 0.0719 ఇలా సంథింగ్ వస్తానే ఉంది కదా. మనం జస్ట్ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ తీసుకుంటే సరిపోద్ది. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఏమి ఉన్నాయి, 0.07 ఉంది కదా, జస్ట్ ఆ నెంబర్స్ తీసుకుంటే సరిపోద్ది. అదే నెంబర్స్ ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, తర్వాత ఏం చేయాలంటే జస్ట్ ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేయండి. ఓకేనా, చూడండి 0.6745 ఇంటూ 0.07 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 0.047215 ఈ విధంగా సంథింగ్ వస్తానే ఉంది కదా. జస్ట్ మీరు పాయింట్ తర్వాత 2 నెంబర్స్ తీసుకుంటే సరిపోద్ది. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఏమి ఉన్నాయి, 0.04 ఉంది కదా, అందుకని యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఉన్న వాల్యూని ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏం లేదు, ప్రాపర్ ఎర్రర్ అనేది ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపురి రాజేష్.